ఫిష్ కర్రీ చేయడానికి ముందుగా బాండీ కూర చేసే గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అదైతే మాది 2 kgs చేపలు అనమాట లైవ్. దానిలో ఒక 4 పీసులు ఫ్రైకి ఉంచేసి మిగతాదైతే చేసేస్తాను కర్రీ. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడిగా కోసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే పొడిగా చేసుకుంటాను. మా ఇంట్లో అలా అలవాటు మాకు. మీరు పొడిగా కోసుకుని మీ ఇష్టం. పొడిగా కోసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉల్లి ముక్క మసాలా పట్టి పులుసులో వేగిన తర్వాత చాలా బాగుంటుంది. మీ ఇష్టం, మీరు ఎలా కోసుకున్నా ఓకేనే. కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ముక్కలు చేప ముక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్లో పెట్టిన చేప ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ ఒకదానికి ఒకటి తగిలితే విరిగిపోతుంది అన్నమాట. తల చూసారో నల్లగానే ఉంది. నేనైతే తల తింటాను, నాకు తల ఇష్టం. నాకులాగా మీకు ఎంతమందికి తల ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియో చూసాక. ఉప్పు వేసుకుందాం. చేపలు కూడా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా వాటర్లో కలిపేసి, నాది అల్లం వెల్లుల్లిపాయ అయిపోయింది. ప్లస్ వాటర్లో కలిపితే ఏమవుతుందంటే మొత్తం కలుస్తుంది అనమాట. నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వాటర్లో కలిపి వేసుకుంటాను ఫిష్ పులుసు అయితే. ఇప్పుడు కారం వేసుకున్నాం. నీసు కూరల్లో కొంచెం కారం అది ఎక్కువే పడుతుంది. ఆల్రెడీ మనం 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. స్పూన్నర కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఉడుకుతుంది కదా. నేనైతే చింతపండు 75 grams నానబెట్టుకున్నాను. 2 kgs చేపలు కదా, 2 kgsలో 4 ముక్కలు తీసానని చెప్పాను కదా. చూడండి, ఇప్పుడు పులుసు ఇలా పిసుకు పెట్టేసుకొని పోసేసుకోవాలి. చూసారా, ఇలా ముక్కలకి ఇలా అంటుకుంటున్నట్టు కొంచెం పైకి రావాలన్నమాట. చేపల్లోకి కొంచెం మసాలా చేసుకోవడానికి తడి మసాలా, కొంచెం కొబ్బరి ముక్క, ధనియాలు, లవంగాలు 2, ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, గసగసాలు వేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నలిగింది కదా, ఇది పౌడర్ లాగా. కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకున్నాం. ముందే వాటర్ పోస్తే నలగదన్నమాట. చూడండి, నలిగింది. నేనైతే టమాటాలు వేయలేదు. ప్రతి దానిలోనూ టమాటాలు వేసి, దీనిలో కూడా టమాటాలు వేసి, ఎందుకంటే టమాటాలు అంత టేస్ట్ ఏమి ఉండట్లేదు, అందుకే నేను టమాటా వేయలేదు. చూసారా, పులుసు అయితే ఇలా ఉడుకుతుంది. చూడండి, చక్కగా చేపలు ఎంత బాగా కనపడుతున్నాయి. చూసారా, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం మసాలా మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసాం. ఒకసారి ఇలా తిప్పేస్తే 2 వైపులు పట్టుకొని తిప్పుకోవాలన్నమాట. తిప్పి పెట్టాను చూడండి. నాకు వీడియో తీయడానికి అవ్వలేదని చెప్పేసి పక్కన పెట్టి తిప్పి పెట్టాను. అయిపోయింది చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీలో మనం మసాలా వేసేసుకున్నాం, అన్నీ వేసేసుకున్నాం కదా. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.